ఒక బాండ్లీ తీసుకున్నాను, దాంట్లోకి ఆయిల్ వేసేస్తున్నాను. ఇది గోంగూర కొన్ని రోజులు నిలువ ఉంటుందండి, కనీసం 1 వీక్ 10 డేస్ అయినా ఉంటుంది మనం ఆయిల్ ఇలా ఎక్కువ వేసుకుంటే. నేను 20 రూపాయలు గోంగూర తీసుకున్నాను, అంటే దాదాపు 7-8 కట్టలు మీడియం సైజ్ కట్టలు వచ్చినాయి. దాన్ని ఇదిగోండి ఇట్లా ఒలిచి మంచిగా ఎర్ర గోంగూర, సో దట్ మనకు పులుపు ఉంటుంది. లేత గోంగూర చూసారా ఆకు ఎట్లా ఉందో, కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇంకా తడి ఉంది అయినా పర్వాలేదు, దాంట్లో ఆయిల్లో మగ్గినప్పుడు మనకి ఆ తడి అంతా వెళ్ళిపోతుంది. సో నేను 20 రూపాయల గోంగూరకి దాదాపు 70 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఇది మంచిగా కాగింది. పోపులోకి మంచిగా 1 టీ స్పూన్ ఆవాలు వేసాను, ఇంకా కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర. ఇందులోకి పచ్చిశనగపప్పు మినపప్పు లాంటివి ఏమి వేయట్లేము, ఎందుకంటే ఇది నిలువ ఉండాలి కాబట్టి. ఆవాలు జీలకర్ర ఇలా చిట్టుపట్టలాడిన తర్వాత నేను స్టవ్ కొంచెం సిమ్లో పెడుతున్నాను, సో దట్ పోపు మాడకుండా ఉంటుంది. నేను దీనిలోకి ఒక 1/2 కిలో కొంచెం తక్కువ మిర్చి అండి, ఇంచుమించు ఒక 200 గ్రాముల మిర్చి ఇలా కట్ చేసుకొని సన్నగా వేసేసాను. ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. నేను మళ్ళీ స్టవ్ హైలో పెట్టి పచ్చిమిర్చి వేగేదాకా వెయిట్ చేస్తాను. ఈ టైంలో ఈ పచ్చడిలోకి ఎంత ఉప్పు పడుతుందో చూసి అది వేసేస్తున్నాను నేను. ఇది దాదాపు నేను ముందు 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక్కసారి గోంగూర వేసుకున్నాక అప్పుడు లాస్ట్కి మళ్ళీ చూద్దాం. ఇదిగోండి, ఇది వెల్లుల్లి ముద్ద, అంటే వెల్లుల్లిని కచ్చపచ్చిగా తొక్కతో సహా కచ్చపచ్చిగా దంచుకున్నది ఇది. దీన్ని దాదాపు ఇది 2 వెల్లుల్లి అండి, మన వెల్లుల్లి పాయలు ఉంటాయి కదా, ఇవి 2 పాయలు. ఇట్లా ఆయిల్లో మగ్గటం వల్ల పచ్చిమిర్చి చాలా టేస్ట్ వస్తుంది. దీన్ని ఉత్త పచ్చిమిర్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం, జస్ట్ కారం నిమ్మరసం కలిపి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాం జస్ట్. అండ్ ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న గోంగూర. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మూత పెట్టేస్తున్నాం. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. సో ఇందులో మనము గోంగూర మంచిగా ఉడికింది కదా, 5 నిమిషాలు కదపకుండా ఉంచినాం చూసారా, ఇదే పరిస్థితి. సో ఈ టైంలో నేను ఇదిగోండి ఇది జీలకర్ర మెంతుల పొడి, దీన్ని ఒక 3 టీ స్పూన్స్ ఫుల్ వేసేస్తున్నాం. ఇందులో గోంగూర పచ్చళ్ళు ఇది చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా పైకి కిందకి కలుపుదాము, సో దట్ మనకి చూసారా పచ్చిమిర్చి ఎట్లా ఉడికి మగ్గినట్టు కనిపిస్తుందో. దీన్ని కలిపేద్దాం మొత్తం అన్నీ కలిసేటట్టు. కలిపిన తర్వాత ఇదిగోండి ఇట్లా మంచిగా ఒత్తండి, సో దట్ పచ్చిమిర్చి పేస్ట్ అయ్యి గోంగూరలో సింక్ అవుతూ ఉంటుంది. గోంగూర కూడా అంతే మంచిగా కలుస్తుంది. ఈ టైంలో మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మగ్గనిద్దాం, ఎందుకంటే ఆయిల్లో ఎంత మగ్గితే గోంగూర పచ్చడి అంత నిల్వ ఉంటుంది. సో నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను, ఒక 3-4 పఫ్స్ అండి. పచ్చళ్ళల్లో ఇంగువ వేస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది. సో మన గోంగూర 6-7 నిమిషాల నుంచి ఉడుకుతుందండి. ఇదిగోండి ఆయిల్ చూసారు ఎట్లా మొత్తం పైకి తేలిందో, మనకి ఇప్పుడు అయిపోయినట్టు లెక్క. అంటే కొంచెం మనం ఒక వారం రోజులు బయట వదిలేసినా కానీ నిల్వ ఉంటుంది ఇది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నాకైతే. ఇంకా జస్ట్ దీన్ని బంద్ చేసుకోవటము, ఒక భద్రమైన గాజు సీసాలోకి పెట్టుకుంటే గాలి చొరపడని తడి లేని గిన్నెలోకి తీసి పెట్టుకోండి. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ. 1 వీక్ పాటు నోరు ఎప్పుడు బాగాలేకపోయినా ఇంత నాలుగుకి రాసుకోండి, చాలా బాగుంటుంది. సో మన గోంగూర పచ్చడి వెరైటీస్లో ఇదొకటి, దీన్ని కూడా చేసేద్దాం, తినేద్దాం.